ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, శ్రీవారి నడక మార్గానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు భక్తులు పడుతున్నారు కాబట్టి మన ఈవో శ్యామలారావు గారు, అడిషనల్ ఈవో గారు కలిసి దానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్టు మనకి అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ కూడా రావటం జరిగింది. అయితే భక్తులందరికీ తెలుసు, శ్రీవారి నడక మార్గము ఉదయము 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. అలిపిరి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. అయితే అలిపిరి నడక మార్గానికి రావడానికి అన్ని సౌకర్యాలు భక్తులకి అందుబాటులో ఉన్నాయి. కానీ శ్రీవారి నడక మార్గానికి వెళ్ళాలి అంటే కేవలము మీకు రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా బస్సులు ఉన్నాయి, కానీ అధిక సంఖ్యలో లేవు, తక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి మన ఈవో గారు వీటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకొని మీ అందరికీ మరికొన్ని రోజుల్లో ఎక్కువ బస్సులు సదుపాయాలు కల్పించాలని వాళ్ళు ఆలోచించినట్టు మనకు ప్రెస్ రిలీజ్ కూడా రావడం జరిగింది. ఆటో వాళ్ళు ఎక్కువ రేటు తీసుకుంటున్నారు కాబట్టి బస్సులు పెంచే అవకాశం ఉన్నది. అలాగే టికెట్ ఇచ్చే కౌంటర్లు కూడా శ్రీవారి నడక మార్గంలో పెంచే అవకాశం ఉన్నది. దీన్ని బట్టి భక్తులు ఎక్కువసేపు అక్కడ క్యూ లైన్లో ఉండే అవకాశం లేదు. ఓకేనా అండి? శ్రీవారి నడక మార్గానికి సంబంధించి ఏ రోజు టోకెన్లు ఆ రోజు మాత్రమే ఇస్తారు. కానీ అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకి ఒక రోజు ముందుగానే మీరు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు భక్తులందరికీ కూడా రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీ అందరికి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ టోకెన్లు తీసుకొని మాత్రమే అలిపిరి నడక మార్గం వాళ్ళు దర్శనం చేసుకోగలరు. గతంలో అలిపిరి వాళ్ళకి దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చేవారు, కానీ ఈ చిరుతపులు దాడుల వల్ల మీ అందరికీ ప్రస్తుతం అయితే ఇవ్వడం లేదు. కేవలం శ్రీవారి నడక మార్గం వారికి మాత్రమే ఏ రోజు కోట ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలిపిరి వాళ్ళు మటుకు ఒకరోజు ముందు మాత్రమే మీరు రావాలి. ఓకేనండి? ఇది చాలా ముఖ్యమైన సమాచారము. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోలేని వారు డైరెక్ట్గా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి వెళ్తే మీకు దాదాపు 7 గంటల పైనే సమయము దర్శనానికి పట్టే అవకాశం ఉన్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వెళ్ళే ప్రతి భక్తులు కూడా 7 గంటల నుంచి 10 గంటలు పట్టొచ్చు, 12 గంటలు పట్టొచ్చు, 13 గంటలు పట్టొచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడానికి మీరు ఎక్కువ శాతం ట్రై చేయాల్సిందిగా మన ఛానల్ చూసిన ప్రతి భక్తులకు కూడా నేను చెప్తున్నాను. ఇక నిన్నటి రోజు అనగా మే 6వ తారీఖున 69,214 మంది దర్శనం చేసుకున్నారు. 26,599 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సమాచారము. మీకు రాబోయే మే, జూన్ అంటే జరుగుతున్నటువంటి ఈ మే, జూన్ అలాగే జూలై సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు ఉన్నా లేకపోయినా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.